అందరికీ నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు ఎదుర్కొంటున్న సమస్యలపైన, వారి దుస్థితి, ఎంత నష్టం కలిగిందో వాళ్ళకి, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందించే మనస్తత్వం లేక గత ప్రభుత్వాలు చేసిన చట్టాలని కూడా మార్చేసుకుని కౌలు రైతుకు రావాల్సిన గుర్తింపు రానివ్వకుండా ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. గతంలో ఇచ్చే కౌలు రైతుకి హక్కు, తద్వారా కనీసం సబ్సిడీల రూపంలో ఫర్టిలైజర్లు కానివ్వండి, గింజలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా ప్రకృతి వైఫల్యాల వలన, అనేక ఇబ్బందుల వలన ఇవ్వాల్సిన నిధులు, రుణాలు, వీటన్నిటికీ కూడా గండికొట్టేసింది ఈ ప్రభుత్వం. మీ అందరికీ బాగా తెలుసు, గతంలో ఉన్న చట్టాన్ని ఎప్పుడైతే కౌలు రైతు గుర్తింపు ఒక గ్రామ సభలో తీర్మానం చేసి, ఫలానా వ్యక్తి మా గ్రామంలో కౌలు రైతుగా నివసిస్తున్నాడు, ఆయన సర్వే నంబర్ ప్రకారంగా ఈ విస్తీర్ణంలో ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడని తీర్మానం చేస్తే, అతనికి ఆ స్థానం కల్పించి ప్రభుత్వం నుంచి ఒక సామాన్య రైతుకి అందే సహాయం కౌలు రైతుకు అందేది. అది కాస్త జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా ఈ సమస్యకి పరిష్కారం తనే చేస్తానని, ఆయనకున్న సమాచారం ఇంకెవరి దగ్గర లేదని, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన తీవ్రమైన అన్యాయం చేసి ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఈ రోజున కౌలు రైతుకి ఒక కార్డు దొరకాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆధార్ కార్డు తీసుకురావాలి. అదేవిధంగా ఆ రైతు దగ్గర నుంచి పత్రాలు తీసుకొచ్చి సమర్పించి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించలేని ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్పి కరోనా సమయంలో చాలామందికి అన్యాయం జరిగింది. గత వారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల్లో సుమారు 1673 రైతు ఆత్మహత్యలు జరిగినాయని ప్రకటించారు. ఇది అధికార లెక్క అయినా, వాస్తవంగా జనసేన పార్టీ రైతు స్వరాజ్య వేదికతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆర్టీఐ చట్టం ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకుంటే, మా దగ్గర ఉన్న సమాచారం చాలా ఆశ్చర్యం కలిగించింది. సుమారు 3000 మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చూసి ఆ విషయాలు తెలియగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు రాష్ట్రానికి మంచి జరగాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో 5 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి అందిద్దామనే ఒక గొప్ప కార్యక్రమం, ఒక భరోసా నింపే కార్యక్రమం, ఒక గుర్తింపు వచ్చే కార్యక్రమం మాకు కాదు, ఆ రైతు కుటుంబానికి ఓ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఒక 3-man కమిటీ వేశారు. స్థానికంగా ఉన్న ఆర్డీఓ లేదా తహసీల్దారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా అక్కడ ఉన్న వ్యవసాయ అధికారి, వీళ్ళు ముగ్గురు పోయి సమాచారం రాగానే, ఆత్మహత్య జరిగిందని నిర్ధారించగానే ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం వారం రోజుల్లోపే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అది ఎక్కడ కూడా కనపడడం లేదు. కేవలం తూతూ మంత్రంగా కొన్ని జిల్లాల్లో ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే జనసేన పార్టీ కార్యక్రమం మొదలుపెట్టిందో హడావిడిగా కొన్ని చోట్ల 1,00,000 రూపాయలు వేశారు,
కొంతమంది కుటుంబాలకి 7 లక్షల రూపాయలు వేశారు. కొన్ని చోట్ల ఇంకా విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వెళ్ళబాకండి, రేపే మీకు డబ్బులు పడిపోతున్నాయని రూపాయి కూడా వేశారు. ఈ విధంగా వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ 6 చోట్ల 6 జిల్లాల్లో ఈ కౌలు రైతు భరోసా యాత్ర మేములో భాగంగా సభలు నిర్వహించి ముందు అనంతపూర్లో, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో, దాని తర్వాత తూర్పుగోదావరి జిల్లా మండపేటలో, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పర్చూరులో, దీంతోపాటు కర్నూలు నంద్యాలలో, చివరికి ఈ 6 జిల్లాల్లో పూర్తవకుండా ముందు కడపలోని సిద్ధవటంలో కూడా చేశాం. కడపలో మీకు ఫిగర్స్ చెప్తే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలోనే 200కి పైన ఆత్మహత్యలు జరిగినాయి. ఆ జిల్లాలో సొంత పులివెందుల నియోజకవర్గంలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించాం. 6 జిల్లాలు పూర్తయిన తర్వాత ఈసారి ఈ కౌలు రైతు భరోసా సభ గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో నిర్వహించబోతున్నాం. 18వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి పవన్ కళ్యాణ్ గారు ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం, ఆ కుటుంబానికి జనసేన పార్టీ నుంచి ఒక భరోసా, చిన్న పిల్లలు తండ్రి కోల్పోయిన దుస్థితిలో పాపం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ కుటుంబానికి కూడా స్థానికంగా ఉన్న మా జిల్లా నాయకులతో పాటు కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో వాళ్ళ చదువు కోసం జనసేన పార్టీ సహాయ కార్యక్రమం కూడా తీసుకొచ్చింది. గుంటూరు జిల్లాలో రైతు స్వరాజ్య వేదిక మరియు మా కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది దాదాపు 4 నెలల నుంచి సర్వే చేస్తున్నారు. ఆ లెక్కలు చూస్తే మేమే ఆశ్చర్యపోయాం. 268 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు, కౌలు రైతులు. ఎప్పుడైతే ఈ సర్వే ప్రక్రియ పూర్తయిందో 1 నెల క్రితం కొత్తగా మరొక 13 కేసులు వచ్చినాయి. చాలామంది కుటుంబాలు వచ్చి మన కార్యాలయంలోనూ మన నాయకులతో కలిసి వాళ్ళు సంబంధించిన కాగితాలన్నీ కూడా అందిస్తున్నప్పుడు నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. గుంటూరు జిల్లాలో ఎక్కడైతే రైతాంగం గర్వపడేవాళ్ళో, అద్భుతంగా పంటలు పండించేవాళ్ళు, ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాకు ఒక చక్కటి పేరు తీసుకొచ్చారో అటువంటి రైతాంగం ఈ రోజున ఇబ్బంది పడి 280 పైన కౌలు రైతుల ఆత్మహత్యలు ఒక్క గుంటూరు జిల్లాలో జరిగినాయంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వ పరిస్థితి, వాళ్ళ పరిపాలన, వాళ్ళు చేతగాని పరిపాలన, రైతుకి ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈ రోజున కేవలం బటన్ నొక్కే కార్యక్రమం చేసుకుంటూ సొంతంగా వాళ్ళు చేసే కార్యక్రమానికి వాళ్ళే చప్పట్లు కొనుక్కుంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజున ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే జనసేన పార్టీ నిర్వహించబోయే ఈ సభను సత్తెనపల్లిలో మీరే వచ్చి కావాలంటే చూడండి. గతంలో కూడా మీరు విమర్శలు చేయడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు రైతులే కాదన్నారు, దాని తర్వాత కొంతమందిని వీళ్ళు కౌలు రైతులు కాదన్నారు, ఈ లెక్కలు కరెక్ట్ కాదన్నారు. మీరు లేకపోతే మీ ప్రతినిధులు దయచేసి ఆ రోజు వచ్చి సత్తెనపల్లిలో మేము నిర్వహించబోయే సభలో మీరే చూసుకోండి కల్లారా ఇది వాస్తవం కాదో. ప్రతి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వాళ్ళు అందజేసిన కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆర్టీఐ ద్వారా మేము సేకరించిన ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు నమోదు చేసుకుని ఇంక్వెస్ట్ రిపోర్ట్లు, పోస్ట్మార్టం రిపోర్ట్లు, అదేవిధంగా ఎందుకు వాళ్ళకి 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వలేకపోయిందో దానిపైన కూడా మేము చాలా లోతుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాం. ఎక్కువగా ఈ కేసులన్నీ మాకు వచ్చింది పల్నాడు ఏరియా నుంచి, మాచర్ల నుంచి సుమారు 54, గురజాల నుంచి 51 పైన దాటినాయి, పెదకురుపాడులో 57, అదేవిధంగా ప్రతిపాడులో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కేసులు. ఎక్కువగా పల్నాడు ఏరియాలో
ఎంతో కష్టాలకు గురవుతున్న ఈ ప్రాంతం, కనీసం ఆ రైతాంగానికి భరోసా నింపలేని ఈ ప్రజాప్రతినిధులు మరి దేనికోసం వీళ్ళు పదవులు పొందారో, ఏ విధంగా ప్రభుత్వంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారో ప్రతి ప్రజాప్రతినిధికి ఇందులో ఒక బాధ్యత ఉంది. స్థానికంగా భరోసా నింపలేపారు కాబట్టే రైతు నిస్సహాయంతో ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయం రాలేదనే ఆవేదనతోటి పంట నష్టమై కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు. మిర్చి రైతుల గురించి మనకు తెలుసు, పొగాకు రైతుల గురించి తెలుసు, ఏ విధంగా వాళ్ళు గతంలో నష్టపోయారో. ప్రభుత్వం నుంచి సాంకేతికంగా వ్యవసాయ రంగంలో ఉన్న నిపుణులు తీసుకొచ్చి కనీసం వాళ్ళకి తక్షణంగా కొంచెం ఆర్థిక సాయం ఇచ్చి ఒక భరోసా నింపే కార్యక్రమం కూడా ఈరోజు వరకు పూర్తి కాలేదు. మా పార్టీ నాయకత్వం అంతా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అద్భుతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి హాజరై పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇవ్వబోయే ఈ చెక్కుల ద్వారా ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ మీతో అండగా నిలబడుతుంది, ధైర్యంగా నిలబడండి, సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడు త్యాగం చేసి పాపం చివరికి రైతుగా మిగిలిపోయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని మేమందరం కూడా ఒక మంచి మనసుతోటి వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉదయం 12ంటికే సత్తెనపల్లి చేరి అక్కడ 1 గంటకు ఈ సభను ప్రారంభించుకుని 4:30-5 ఈ సభని పూర్తి చేయడానికి మా వంతు మేమందరం కూడా ఒక కసరత్తు చేసి ఈ సభని విజయవంతం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఉదయం నేను పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ రైతులు వాళ్ళ ఆవేదన ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం పైన నమ్మకం లేక క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తామని పదే వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ పిలుపునిచ్చాను. జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ధైర్యంగా అటువంటి నిలబడండి. మీరు తొందరపడి క్రాప్ హాలిడేలు డిక్లేర్ చేయబాకండి. హాలిడే డిక్లేర్ చేస్తే మనందరం కూడా వైఎస్ఆర్సీపీకి మనం హాలిడే డిక్లేర్ చేయాలి, వాళ్ళని దూరం చేయాలి. ప్రభుత్వంలో వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం లేదు. కాబట్టి మీరు ధైర్యంగా నిలబడండి. మీతో పాటు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మీకు భరోసా నింపే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడినాక రైతాంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. సారీ, మా జిల్లా అధ్యక్షులు లేటుగా వచ్చారు, వెంకటేశ్వరరావు గారు. సో ఈ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరగబోతోంది. అదేవిధంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు, గుంటూరు జిల్లా నుంచి వచ్చిన మా జిలానీ గారు, ఇంకెవరున్నారు, కమల్ గారు ఉన్నారు, మన సురేష్ గారు గుంటూరు పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మంగళగిరి మన చెల్లపల్లి శ్రీనివాస్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండేడు రామ్ గారు, మన పోతిన్ మహేష్ గారు, అమిశెట్టి వాసు గారు మా కార్యదర్శి, అదేవిధంగా ఇంకో కార్యదర్శి మన పాయకరావుపేట నుంచి శివదత్ గారు. ఎస్ ఏమండి, సిద్ధమయ్యామని చెప్పాం కదండి. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా తేల్చుకుంటాం, దానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. ఏమండి, మీరే చూశారు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ గత రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించిన మా సోదరుడు, ఆయన అద్భుతమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రకరకాల ప్రశ్నలు, అనుమానాలు కావాలని ప్రజల్లో సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ అయిపోయింది. మేము ప్రతి సందర్భంలో ప్రతిరోజు నేను చెప్తున్న మాట ఇదే, జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యాచరణ మేము దాల్చినా చట్టానికి లోబడి, చట్టాన్ని గౌరవించి, అధికార యంత్రాంగాన్ని గౌరవించే మేము కార్యక్రమాలు చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఆ పొరపాటు చేయం. వాళ్ళు ఏదో ఊహించుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పరిపాలన చేతగాక, చేతిలో ఎక్కువ సమయం ఉండి ఇటువంటి అనవసరమైన విమర్శలకి, ఇటువంటి కథనాలు పెంచడానికి కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు.
సంస్థాగతంగా పార్టీ బలపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. అది 9 జిల్లాల్లో దాదాపు పూర్తయిపోయింది. మిగతా జిల్లాలపైన కూడా దృష్టి సారించాం. ఉత్తరాంధ్రలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా మండల కమిటీల ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. ఖచ్చితంగా ఈ నెలాఖరు కల్లా అక్కడ కూడా మేము పూర్తి చేసుకుంటాం. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం మేము చేసే కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా గ్రామ స్థాయి వరకు ప్రతి జన సైనికుడికి ఒక భరోసా నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఎక్కువగా దౌర్జన్యాలు దాష్టికాలు ఎక్కువైనాయి కాబట్టి మా నాయకులకి కార్యకర్తలకి ఒక భరోసాగా ఉండడానికి కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక న్యాయవాదిని, వీలైతే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక జనసేన పార్టీ న్యాయవాదిని అటాచ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా మేము పూర్తి చేసుకుంటున్నాం. వారాహి జనసేన పార్టీ ప్రచార రథం ఎన్నికలకి సిద్ధమయ్యే తరుణంలో పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాహనం, తద్వారా దాని నామకరణ, మన సంస్కృతిని, మన ప్రాంతాన్ని గౌరవించుకునే విధంగా ఆ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలని ఒక ప్రయత్నం. ఆయన దగ్గర అవడం వలన సమస్యలకి పరిష్కారం కూడా ఒక ఆలోచన. ఈ విధంగా జనసేన పార్టీ ఆలోచిస్తుంది. మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రజలకి బాగుండాలి, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలి ఒక కార్యక్రమం తప్ప రాజకీయం కోసం, రాజకీయ ఆలోచనల కోసం, దీని ద్వారా మాకేవో పదవులు వస్తాయనో లేదా ఇతరులు విమర్శించడానికి ఉపయోగించే కార్యక్రమం కాదు ఇది. దయచేసి ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఉపసంహరించుకోవాలి. వ్యక్తిగతంగా పార్టీ పరంగా వాళ్ళు చేసే విమర్శల్లో ఏ మాత్రం కూడా మనం స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా సిద్ధమవుతున్నారనే నమ్మకం మా అందరిలోనూ ఉంది. ఏమండి, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో నిన్న కాకినాడలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో నేను మాట్లాడాను. మొదటి కృష్ణుడు అయిపోయాడు, రెండో కృష్ణుడు అయిపోయాడు, ఇప్పుడు మూడో కృష్ణుడు తీసుకొచ్చారు తెరపైకి. జేఎస్డబ్ల్యూకి మీరు ఆ ఒప్పందం చూస్తే ఆశ్చర్యపోతారు. 5,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇచ్చారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఎందుకు రాష్ట్రంలోని ప్రజానీకం, దయచేసి మీరందరూ కూడా పత్రికా విలేకరులు మీరు నిలదీయడం లేదు, మాకు అర్థం కావడం లేదు. మొదటి కృష్ణుడు లిబర్టీ ఎస్ఆర్ స్టీల్ని తీసుకొచ్చారు. ఫౌండేషన్ స్టోన్ వేయడం కాదు, 3 సంవత్సరాల్లో 25,000 ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమ ప్రాంతంలో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్మాణం చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు. ఆ రోజున్న వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ పరిస్థితి ఈరోజు ఏంటి? దానికోసం ప్రత్యేకంగా కృష్ణపట్నం పోర్టులో ఒక బర్త్ కూడా ఆ రోజున కేటాయించడం జరిగింది. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ఆలోచించండి. రెండో కృష్ణుడు వచ్చాడు. స్విట్జర్లాండ్ నుంచి ఐఎంఆర్ మెటలర్జికల్స్ అనే కంపెనీ తీసుకొచ్చారు. 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తామని వాళ్ళకు కథ చెప్పారు. 12,000 కోట్ల పెట్టుబడి కాస్త 17,000కి పెంచేశారు. ఇప్పుడు మూడో కృష్ణుడు జేఎస్డబ్ల్యూ గురించి మీ అందరికీ తెలుసు. ఏజెన్సీ ప్రాంతంలో వీరు ఏ విధంగా బాక్సైట్ మైనింగ్ కోసం గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇది అనుమతి పొంది అక్కడ ఒక కర్మాగారం నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారో మీ అందరికీ తెలుసు. అదే జేఎస్డబ్ల్యూని ఈరోజు తీసుకొచ్చి 8,000 కోట్లకు తగ్గించారు. 8,000 కోట్లో కూడా 5,000 కోట్ల రూపాయలు వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చారు. ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు దీంట్లో? రాష్ట్ర ప్రజలు బెనిఫిట్ పొందుతున్నారా? యువతకు ఉపాధి కల్పిస్తున్నారా? వాళ్ళ కార్యాచరణ ఏంటి? ఎప్పుడు పూర్తి చేస్తామని చెప్పారా? డెడ్ లైన్స్ అని అనౌన్స్ చేశారా? ఇవన్నీ డావోస్లో జరిగిన తెర వెనుక జరిగిన అగ్రిమెంట్లు. ఇవన్నీ
ఎవరికి అర్థం కాదు. పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి, మనం పోటీపడి తీసుకురావాలి, మన ప్రాంతంలో ఉపాధి కల్పించాలి, మన యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా వలసలకు వెళ్ళిపోకూడదు. రాయలసీమలోని మీ సొంత రాయలసీమలోనే మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు మీ జిల్లాలో. ఇంకా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల గురించి నేను మాట్లాడుతూనే ఉన్న వారం రోజుల నుంచి. పవన్ కళ్యాణ్ గారు జనవరి 12వ తారీఖున యువతకు భరోసా నింపే విధంగా ఒక అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం, యువశక్తి అనే కార్యక్రమం. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రణాళిక పాలసీ ఏ విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా మన ప్రాంతంలో మనం ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఏ విధంగా మనం కసరత్తు చేయాలి, ఈ విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా జనవరి 12వ తారీఖున రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైన సభ మేము నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ.